దేవుని స్తోత్రం. ఆ రీతిగా నా జీవితంలో నన్ను ప్రభు 1960 సంవత్సరం మార్చి 23వ తారీఖున నా పాపాలు క్షమించి నా పేరు జీవగ్రంథంలో రాసుకున్నాడు. ఆయన చెప్పినట్టుగా ఏ ఆదివారమైనా సరే నేను వెళ్ళకుండా మానేవాడిని కాదు. 69లో దైవజనుడు భక్సింగ్ గారు కాన్వకేషన్ జరుగుతున్నప్పుడు ఆయన నన్ను చెప్పాడు, మనందరం అక్కడికి వెళ్తున్నాం, మీరందరూ తప్పకుండా దయచేసి రండి, మెడ్రాస్లో జోహశ్యామలో కాన్వకేషన్ జరుగుతుంది అన్నారు. అక్కడికి నేను వెళ్ళినాను. ఆ చివరి దినమన్న భక్సింగ్ గారు మెసేజ్ ఇచ్చినాడు, ఓ ఇశ్రాయేలు నా సేవకుడవు, నిన్ను కోరుకున్నాడు, కాబట్టి నీవు ఈ దినమున ఇది చివరి దినం, నువ్వు గనక నీ పేరు తీర్మానం చేసుకోకుండా నువ్వు వెళ్ళిపోతే గనక నువ్వు బాంబే వెళ్తున్నావో, లేకపోతే హైదరాబాద్కి వెళ్తున్నావో, కడపకి వెళ్తున్నావో, ఒకవేళ ట్రైన్ పడిపోయింది అంటే నీ జీవితం ఏమవుతుంది? తీర్మానం చేసుకో, నీ చేయి పీకెత్తు, నిన్ను దేవుని సేవకు పిలుస్తున్నాడని చెప్పేసి పలుమార్లు ఆ మైకులో మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు, మా అమ్మగారు చెప్పింది, దేవసేవకుడు చెప్పింది, నిజమే నన్ను ఏమన్నా దేవుడు పిలుస్తున్నాడేమో అని చెప్పేసి నేను చాలా భయపడుతున్నా. మళ్ళా భక్సింగ్ గారు చెప్పినాడు, నువ్వు ఎవరైనా సరే, నువ్వు తెలుగు చదువుకున్నా సరే, నువ్వు డైనింగ్ హాల్లో ఉన్నా సరే, నువ్వు గ్లోరీ హాల్లో ఉన్నా సరే, గేటు దగ్గర ఉన్నప్పటికీ సరే నీ చేయి పైకి ఎత్తంటున్నాడు. నేను గేటు దగ్గర కూర్చునేది ఎట్లా తెలుసు భక్సింగ్ గారికి? ఒకవేళ నేను వెళ్ళకపోతే నా రైలు పడిపోతుందేమని నేను ఇట్లా గడగడ వణుకుతా, ఇట్లా చెయ్యి ఇట్లా అంటున్నాను. ఒక ఆయన నా పక్కన ఉండని ఎత్తమయ్యా పైకి అని అట్ట ఎత్తినాడు. మోజెస్ దాని అనేటువంటి ఆయన ఆ తెల్ల కాగితం తీసుకొని వచ్చి సొల్లు రాయి అంటున్నాడు. అంటే నేను రాయలేనంటే ఇంకొక ఆయన ఇల్లేప్ప రైటింగ్ ఇల్లే రాదన్నాడు. అయితే వాళ్ళే రాసినారు, అది భక్సింగ్ గారికి ఇచ్చారంట. భక్సింగ్ గారు చెప్పినాడు, ఎవరైతే దేవుని సేవకు పిలువన్నారో నేను ఉత్తరాలు పంపిస్తాను, మీరు దయచేసి మీరుండే స్థలంలో దేవుని సేవ చేస్తూ మందిరంలో సహాయపడుతున్నాను అన్నాడు. అప్పుడు తిరిగి మా ఇంట్లోకి మేము వెళ్ళినాము. దేవుడు నన్ను పిలిచినాడు. మరి ఏలాగు ప్రభువా, నేను రాత్రి పగలు భయంగా ఉన్నాను, అయినా మందిరంలోకి వెళ్ళి ఆయా పనుల్లో నేను సేవ చేస్తుంటే నాకు పేరు ఆనందం కానీ నిజమైన ఆనందం లేదు. అయితే ఎప్పుడు మందిరంలోకి వెళ్ళి సాపలేసి ఊడిసి ఆ మందిరంలో ఉన్నటువంటి అన్ని చెట్లు కొట్టి కట్టెలు కొట్టి నీళ్లు పోతుంటే అబ్బా ఆనందం పొంగిపోతుంది. ఆనందం పొంగెరో అనేటువంటి ఆయన ఇంకొక ఆయన చెప్తున్నాడు, పక్కనుండి ఒక ఆయన, ఆనందరా పొంగుతున్నారని ఆయన అంటున్నాడు. ప్రభువా, ఇటువంటి సేవ నా జీవితంలో చేయాలనుకున్నాను. దేవుని స్తోత్రములు. ఒక సంవత్సరం దినాల్లో నేనే, నా బ్యాచ్లో చాలామంది ఉన్నారు. ఎవరంటే కనుక బ్రదర్ విక్టర్ డేవిడ్ అనంతపురం, మేమంతా చాలామంది యవనస్తులం. ఆ దినాల్లో 69లో దేవుడు మమ్మల్ని అట్లా ఆహ్వానించినాడు, వరలో సేవకు పిలిచినట్టు. చాలామంది తీర్మానం చేసుకున్నాము. అక్కడక్కడ సేవకుడు దైవ సేవకులు కాళ్ళు విసుకుతూ పరిచయం చేస్తూ ఉండేవాళ్ళం. దేవుడు అద్భుతకరంగా మరి భక్సింగ్ గారు మా పేర్లన్నీ కూడా మందిరానికి పంపించినాడు. ఎవరైతే మీ దగ్గర దేవుని సేవ చేసుకుంటున్నారో వాళ్ళు మీరు ఏం చేయాలంటే వెంటనే హైదరాబాద్ పంపించండి. 1970 సంవత్సరంలో పెతివిద్య గారు, అబిస్ గారు 3 వారాలు బైబిల్ స్టడీ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గరికి మీరు పంపించండి అని చెప్పినప్పుడు అప్పుడు దైవ సేవకులు చెప్పినారు, అయ్యా నువ్వు కూడా వెళ్ళాల్సిందే అని చెప్పేసినారు. అప్పుడు నేను ఎట్లా వెళ్ళగలను? మా అమ్మకు నేను పెద్ద కొడుకును, ఇంకా పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, 10 ఎకరాల పొలం ఉంది. దేవునికి స్తోత్రములు. మా నాన్నగారు చేసే ఉద్యోగము మున్సిపు. వెంటనే నాకు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2 సంవత్సరాలు వెంటనే నేను విలేజ్ సర్వెంట్గా పనిచేసేదానికి ప్రయత్నం చేసిన. చూసారా? అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు విలేజ్ సర్వెంట్ అని నిన్ను గ్రామంలో పిలుచున్నాను, గాడ్ సర్వెంట్గా నీకు ప్రమోషన్ వస్తుంది, నువ్వు పోవాలన్నాడు. పోవాలంటే మా అమ్మ ఏడుస్తుంది. ఆ జాబు మా ఇంటి దగ్గర తీసుకొచ్చినాడు. బదర్ అరవిందం గారు మా ఇంటికి వచ్చినాడు. నీ కుమారుని ఏడ్చొద్దు, నీ కుమారుని నువ్వు పంపించకపోతే ఇది పోలీస్ వారెంటు, ఎబ్రోన్ నుంచి వచ్చి పోలీసు వాళ్ళు వస్తారు, నీ కొడుకుని పట్టుకొని పోతారు, ఏం చేస్తావు అన్నాడు. అటువంటి దైవసేవకులు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో వందనాలు. ఏమ్మా పోలీస్ స్టేషన్ పోయేటట్టుంటే వదిలిపెట్టి వచ్చన్నారు, రేపు పొద్దున అన్నాడు. మా అమ్మ ఏడ్చింది, మా అమ్మ వద్దు నాయన పో. దేవునికి స్తోత్రములు. ఒక పెద్ద సభ అయిపోయింది. గ్రామం మున్సిపులు, రెడ్లు, కన్నాలు అందరూ పెద్ద ఇదైపోయి నా జీవితంలో 2 సంవత్సరాలు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసిన ఉద్యోగము పూర్తిగా నేను ఇంకా ఈ సేవలో విరమించుకుంటున్నానని తాలూకా ఆఫీసులో పూర్తిగా రాయించేశా. ఇంకొకరికి ఇస్తామని కానీ, ఇంకా కొన్ని రోజులు చేయాలని కానీ, పూర్తిగా కడగబడాలి ఈ విషయమలే, ఆ నాగటి విధి వదిలిపెట్టి రావాలి అనేటటువంటి ఆ క్రమశిక్షణ భక్సింగ్ గారు, అరవిందం గారు చెప్పినప్పుడు నేను పూర్తిగా 2 సంవత్సరాలు నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసిన. అది కనుక ఇంకా వేరే కనుక చేసేట ఈ దినాల్లో చాలామంది మంచి స్థానంలో ఉన్నారు.
అయితే నేను అది పెట్టించిన తర్వాత హెబ్రోన్కి వచ్చి ప్రభు సేవలో చేసిన అక్కడ ప్రారంభించినాం. 3 వారాలు బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి. అబీస్ గారు, పెద్ద బెంచి గారు అనేక సత్యాలు బోధిస్తున్నారు. బోధించిన తర్వాత అవన్నీ అయిపోయినాయి. దాసన్ గారు అందరిని పిలిచినాడు. మీకు ఎవరిదైతే పిలుపు ఉందో రండి అని చెప్పేసి అందరినీ 10 నిమిషాలు పలకరించినాడు. తర్వాత నన్ను పలకరించినాడు. నీకు ఎట్లా దేవుడు పిలిచినాడు, వాట్ అబౌట్ యువర్ కాల్ అని ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతాడు. ఇంకొక తెలుగులో చెప్తుంటే ఎస్ యువర్ వండర్ఫుల్ కాల్, యూ డిసైడ్ కాల్, నువ్వు ఉండని అన్నాడు. వెంటనే నన్ను ప్రభు అక్కడ దేవుని సేవలో ఉండేదాని కొరకు ఏర్పాటు చేసినారు. చేసి నువ్వు అక్కడ పలానా గదిలో ఉండవని చెప్పినాడు. ఉండి పొద్దున్నే మళ్ళీ నన్ను పిలిచినారు. నువ్వు ఎక్కడ ఆ పెద్ద ఆయన గృహ నిర్వాహంలో ఉన్నటువంటి ఆశీర్వాదం గారు, నువ్వు కూడా ఆనందరావని సేవకు వచ్చినావంట. నేను ఆదివారంలో హెబ్రోన్లో ఒక పొరపాటు జరిగింది, కాబట్టి నువ్వు ఏం చేయాలంటే రేపటి నుంచి ఈ యొక్క యవనస్తుని బుక్ రూమ్లో పెట్టింటే, ఆ చెప్పుల స్థానంలో పెట్టింటే చెప్పులు ఇస్తా నువ్వు నాకు ఇష్టము అని ఒక పేపర్ రాసి ఆ అమ్మాయి చెప్పులో ఇచ్చింటే భక్ష్యం గారికి తెలిసిందంట. ఫ్యామిలీ మ్యాన్ పెట్టమన్నారు. నీవు ఆ బుక్ రూమ్లో కుటుంబంతో పెళ్ళి అయిందంట కదా నీకు, నువ్వు అక్కడ ఉండాలని చెప్పినారు. సరే నేను ఆ సేవ ఏంటంటే మొట్టమొదట మా తండ్రి ఉద్యోగము, హోదాలు, 10 ఎకరాల పొలము అంతా వదిలిపెట్టి పెద్ద సభ అయింది. కన్నీళ్లతో ఏడుస్తుంటే కూడా రాజీనామా ఇచ్చి నేను అక్కడికి వెళ్ళిపోతే మరుసటి రోజు నుంచి నాకు ఉద్యోగం ఏంటంటే చెప్పుల సన్లో డ్యూటీ. పొద్దున్నే లేయాలా, చెప్పుల సన్ను ఊడ్చుకోవాలా, చెప్పుల సన్లో పడుకోవాలా. ఆదివారం వచ్చేసిందంటే శంషాబాద్ నుంచి డాక్టర్ భట్టమ్మ, సాంసన్నమ్మ, థియోడరమ్మ ముగ్గురు ఆ బ్రిటిషర్ల కారు వేసుకొని డాక్టర్లు వాళ్ళు భక్ష్యం గారు వర్తమానం చాలా బ్యూటిఫుల్ ఫలభరితమైంది అని చెప్పేసి వాళ్ళు అంత దూరం వచ్చేస్తారు. వచ్చి బుక్ రూమ్ కాడ అక్కడ నిలబడుతుంది. నిలబడగానే నేను ఏం చేశానంటే వాళ్ళు ఓల్డేజీ నేనే వెళ్ళి పరిగెత్తుకుంటూ పోయి చెప్పులు తీసుకొని పోయి చెప్పులు అక్కడ పెట్టేవాడిని. మళ్ళీ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ కొరకు అట్లాగా కాసుకునేటట్టు అని. తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చేసిన వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ బాయ్ అన్నారు. అబ్బాయి అట్లా చిన్నది కదా అప్పుడు ఎదురు కట్టుకొని నా పేరు నాకు రాకుంటే నా పేరు ఆనందరావు అమ్మ అని చెప్పిన. వెరీ గుడ్ బాయ్ అని చెప్పి వాళ్ళు మనీ పర్సులో నుంచి తీసి నాకు ఆ దినములలో ఒక ₹2 ₹10తో సమానం. వాళ్ళిద్దరు ముగ్గురు కొత్తవి 3 10లు నాకు నా చేతిలో పెట్టిపోయినారు. నేను ఆశ్చర్యపడిపోయినా. ప్రభువా, నా జీవితంలో ప్రభు సేవలో ఉంటే నేను ఎక్కడున్నా సరే చెప్పుల స్థానంలో ఉన్నప్పుడే నాకు సహాయం చేసిన దేవుడు, ఇంకా నేను సేవకు పోతే ఇంకా నన్ను ఎందుకు సహాయం చేయమని 3 నెలలకు 30 దాదాపు ₹90 నాకు నా జోబిలో అమ్మట్టు పడుతుంది. అందరు ఎగతాళి చేస్తుంటారు, ఏయ్ నీ బతుకంతే, ఈ తిక్కలోడ సేవ అని పంచగట్టుకొని అంటే పొలం పని చేసుకోకని ఈడ నిన్ను ఎవడు పట్టించుకుంటారని నా దూతలంతా నన్ను ఏలం చేయడం. ఒకవైపున నా భార్య, అప్పుడు మేము అదే సమయంలో నాకు పెళ్లి కూడా చేసి పంపించారు దైవసేవకులు. అక్కడికి పోయిన తర్వాత నా భార్య అందరితో చెప్తుంది, అయ్యా ఆయన ఉద్యోగం పోగొట్టుకున్నాడు, ఇల్లు పోగొట్టుకున్నాడు, మరి ఇక్కడికి వచ్చి ఆయన రోజు చెప్పుల సార్లో ఏం తింటున్నాడో, ఏం వండుకుంటున్నాడో, ఎట్లుంటాడో డేజాటి పోయి ఆయన ఒక్కసారి పలకరించా అంటే అనేదట. ఆ పెద్ద ఆమె వచ్చి నా దగ్గరికి చెప్పింది. ఏమనేదంటే, ఆనందరావు 3 నెలల నుంచి నువ్వు చెప్పుల సార్లో ఉండవంట, నీ భార్య ఏడుస్తుంది, ఏంటి నీకు సబ్బెట్ట నూనె ఎట్ట ఏ కథ అంటే, అమ్మ నా భార్యకి చెప్పు దాదాపు ఇప్పుడు 3 నెలలది 3 30 90 డబ్బు ఉంది నా దేవుడు, ఆమెకు కూడా కావాల్సి ఉంటే ఇచ్చాను. అప్పుడు ఆమె చెప్పిందట, ఇక్కడ ఉంది మా భార్య. వారికి అమ్మ దేవునికి స్తోత్రం అయితే చెప్పులు సన్న చెప్పులు సన్న ఉండమని అదే చెప్పి నాకు అక్కడ ఉద్యోగం ఇప్పించింది. అక్కడనే ఉండేదానికి 3 నెలలు. మా వాళ్ళు అంటుంది, నన్ను గురించి చెప్పగాక నువ్వు మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు బలపడింది అనుకోండి, ఆ యవన స్టేజ్ అట్లుండేది. అట్లా ప్రభు ఒక సంవత్సరంలో నేను 6 నెలలు 9 నెలలు ఉండగానే కాన్వకేషన్ జరిగింది. ఆ కాన్వకేషన్కు డిసిషన్ కార్డులు 3000 కార్డులు అన్ని స్థలాలకు పోస్టులో పంపడం అనేక సరఫరా చేస్తుంటే ఆ సమయంలో నాకు ఆ డిసిషన్ కార్డులు, రక్షణ కార్డులు ఒక 8 10 నాగార్జున సాగర్ పంపిస్తే అవి ఎన్నిక వచ్చేసినాయంట, పోస్టు అందలేదంట. ఎందుకంటే నాగార్జున సాగర్లో పైలాన్, రైట్ బ్యాంక్, హిల్ కాలనీ 3 ఉన్నాయి. ఆ పేర్లు సరితగా అడ్రస్కి ఎన్నిక వచ్చేసింటే అప్పుడు ఆమె చిత్ర స్వామమ్మ గారు చెప్పారంట, బదర్ ఎన్నిక వస్తున్నాయి, ఆల్ ఫినిష్ డిసిషన్ కార్డు అన్నీ పోయినాయంటే కొన్ని ఉన్నాయి బదర్, ఎన్నిక వస్తున్నాయని భక్ష్యం గారు అడుగుతారంట. ఎంత ఇంపార్టెంటో చూడండి. ఒక ఆత్మ రక్షించబడితే ఆ తీర్మానం కార్డుల గురించి అంత చర్య తీసుకున్నారంట ఆయన. సరే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఎవరైనా సేవకు సమర్పించుకునే వాళ్ళు ఉంటే ఈ కార్డు తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇచ్చి ఒక 2-3 డేస్ ఉండి వాళ్ళని దర్శించి రమ్మను. వారికి వెళ్ళేటప్పుడు రైసు, ఆహార పదార్థాలన్నీ అకామిడేషన్ ఏర్పాటు చేసి పంపించండి అన్నారు. పెద్ద ఆయన వచ్చి
ఒక ఆయన వచ్చి నన్ను అన్నాడు, కృష్ణ గారు, ఎన్నాళ్ళయ్యా మీ భార్య అక్కడ నువ్వు ఇక్కడ తిప్పలు పడడం, మీ బాధ చూడలేకున్నాము. ఇప్పుడు దాదాపు సంవత్సరంగా వస్తుంది. నువ్వు రేపు పొద్దున్నే కొన్ని బియ్యము బేడలు అన్నీ కట్టిస్తారు, ఈ పేర్లు ఇస్తారు, నువ్వు పోయి ఊరికి చూసి రాపోయా. ఏదో నీకట గాలి తొలేటు షికారి అనుకో, ఏమనుకోకుండా పోయిరా, నువ్వేం అన్నీ సావాలని మేమేం కాదయ్యా ప్రేమగా చెప్తాను. సరే అన్న 2 గ్లాసులు 2 ప్లేట్లు 2 గిన్నెలు, ఇంత కారం పొడి, ఇంత ఉప్పు పప్పు ఒక మూట కట్టినారు. తర్వాత నన్ను ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కించరమ్మని చెప్పేసి నా భార్య నన్ను బస్ స్టాండ్కి వచ్చి పంపించిన తర్వాత ఇక ఏం చేశారంటే బస్సు ఎక్కిన తర్వాత ఒక బదరు అంటున్నాడు, బదరు నువ్వు ఎట్టో నీకు బయటికి విడుదల వచ్చింది కానీ ఏదన్నా అవసరమైతే పండి ఆ నాగార్జున సాగర్లో సావనం చచ్చు కానీ నువ్వు మళ్ళీ ఎబ్రోనికి వచ్చే నీ భార్యను కానీ నిన్ను కానీ లెక్క చేసేవాళ్ళు లేరు, నీకు పట్టించుకునే వాళ్ళు లేరు, అంతే నీ బతుకన్నాడు. సరే సత్యంలేమో ఆడిపోయినాం. ఆ నాగార్జున సాగర్ దిగిన తర్వాత బస్టాండ్లో అక్కడ నుంచి ఆ పేర్లు అడిగినాం కూలీని, అయ్యగారు పలానా సువార్తమ్మ మాతమ్మ కొన్నేరు అనేటువంటి వాళ్ళు అక్కడ ప్రార్థనలోకి వచ్చినట్ట, ఎక్కడ అంత ఇల్లు అంటే వాళ్ళు ఇచ్చేవాడు. చెప్పాడు, ఇది ఎక్కడయ్యా, ఆ కొండ కింద షీపర్ రోడ్ల మీద ముడిచేవాళ్ళు పో అన్నాడు. ఎట్ట చేయాలయ్యా, మరి అక్కడ పోవాలంటే కనుక రుచాలు కూడా పో బాబు మేము రామన్నాడు. ఏం చేశారంటే మనకేమో మన ఇద్దరం పోదాం అనుకున్నా, నా పెట్టి ఎత్తుకున్నా వాళ్ళ పెట్టి ఎత్తుకున్నా. కొంత దూరం దర్శిన తర్వాత అమ్మ నా వల్ల కదయ్యా కొండ ఎక్కలేను, నువ్వు సేవ అని ఏముందని పరిగెత్తినావు నాయన, నా వల్ల అయితే కాదు అని చెప్పేసినావు. ఆ పెట్టె కూడా తీసుకొని 2 పెట్టెలు డబ్బులు ఇటు పెట్టుకొని నెత్తి మీద కొండ ఎక్కుతుంటే అందరు నన్ను ఒక పిచ్చోనిగా భావించినట్టుంది. అమ్మ నేను నడచలేనంటుంది. అప్పుడు నేను ఒక పాట పాడినా రాత్రి, ఏమన్నా అంటే జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు, జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన రాత్రే భక్సింగ్ గారు ఈ పాట పాడినారు. ఇదే శిలవ. కాబట్టి పోదాం, ఈ రాత్రికి ఉందాం. ఎవరు పట్టించుకోకపోతే పొద్దున్నే మార్కాపురంలో సిమెంట్ లారీలు పోతుంటాయి, వెళ్ళిపోదాం అంతేగాని నువ్వు ఏడ్చాల్సిన పని లేదని మేము అక్కడికి పోయినాం. వాళ్ళనందరిని అడిగితే అవునయ్యా మేమేను మాతమ్మ కొన్నేళ్ళు మా బంధువులు రమ్మంటే వచ్చినాము, ఎవరయ్యా మీరంటే హైదరాబాద్ నుంచి పంపించాడు భక్సింగ్ గారు అంటే, మేము రమ్మని లేదు కదయ్యా, మా పేర్లను బట్టి పంపించే అట్ట చేయాలయ్యా. సరే ఉండేటట్టుంటే ఉండండి అంటే వాళ్ళు రోడ్డు మీద కసువుడుసని పోతే ఉండమని చెప్పినారు. 5 గంటలకు వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఆ కాలనీ చీపర్ కాలనీ అంటారు, రోడ్డు మీద ముడిచేదానికి అది ఒక పెద్ద కాలనీ ఉంది. వాళ్ళు ఎవరో బంధువులు పిలిచింటే అక్కడికి కాన్వకేషన్కి వచ్చారంట. వచ్చి అక్కడ పేర్లు ఇచ్చి వచ్చినారు. ఆ స్థలానికి నన్ను బుక్ చేసినారు. అక్కడికి పోయి నేను సాయంకాలంలో 5-6 గంటలకు వచ్చినారు. వాళ్ళు రోడ్డు ఉడిచి, అయ్యా మీరు ఆడుంటారు, దోమలు అంతా భయంకరంగా ఉంది, ఇది ఇక్కడ ఉండి పొద్దున్నే పోతామమ్మా అన్నాం. అయితే అక్కడ పాడిన పాట పాడండి అయ్యా అని 6-7 గంటలకు వచ్చి ఆ పంచన కూర్చున్నారు. 1-2 పాటలు పాడినాము. ఏదో పాటలు పాడినంతవరకు బాగుండరయ్యా అని, మరి మీ ఇష్టం ఏడుంటారయ్యా, మా చీపర్ కాలనీ ఒకటే రూమ్ మీ ఇష్టం అంటే ఇక్కడనే పడుకొని పొద్దున్న వెళ్ళిపోతామమ్మా అన్న. తర్వాత వాళ్ళు ఎబ్రూ నుంచి పంపించినటువంటి ఈ పులియాల మూట ఇప్పితే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కాబట్టి వాళ్ళ పిల్లలంతా 5-6 మంది వచ్చి మా పులియాలంతో చూస్తున్నారు పచ్చగా ఉంటే. నా భార్య ఏం చేసింది మొత్తం తల గుప్పడి పెట్టి రాత్రి అంతా పచ్చు పండుకున్నాం, నిద్ర పట్లే. మన ఇద్దరం వెళ్ళిపోదాంలే, ఏంది సేవ అంటే మనం వచ్చినామంటేనే మరి ఇది దేవుడు మనకు ఇలా చేసినాడు మేలే ఉంటుంది, ఎట్లా ఈ రాత్రి కొండ ఏడ్చొద్దు అనుకుంటారు. మధ్యరాత్రి వరకు నిద్ర రాలే. ఆ యొక్క గృహంలో ఒక అమ్మాయికి భూత వైద్యం బట్టి అని కేకలు వేస్తుంటే ఆ కేకలకు నాకు నిద్ర రాలే. ప్రభువా ఏంటిది అని చెప్పేసి ఏమైనా సరే ఆ అమ్మాయికి అడిగి పోయి చూస్తే ఆయన అన్నాడు, అయ్యా పుష్పతి కాకుండా ఈ అమ్మాయి గతి అయిపోయింది, ఎంతమంది భూత వైద్యులు చేసేది కాలేదా అంటే, నా జీవితంలో నేను అటువంటి వాళ్ళని ఎప్పుడు టచ్ కాలే. నేను దూరంగా ఉండి యేసు రక్తమే జయం నా మీద ఏడబడుతుందని అంటే ఆ అమ్మాయి కన్ను తెలిసింది. ఆయన అన్నాడు, మాన్ బావా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా, ఇది ఆ ఇంటికాడు ఉన్నా, అయ్యా నువ్వు ఉండయ్యా మేము పొద్దున్నే నిన్ను కలిసిపోతామని చెప్పేసి వాళ్ళు చెప్తే నేను పోయి చెప్పిన, ఆయన వాళ్ళు ఏదో ఉండమంటున్నారంటే సరే నువ్వు ఉంటే ఉండి అని. తెల్లవారుజామున ఆయన రోడ్డు మీద ఊడ్సని పోతండి, ఆ బుట్టలో పెట్టుకొని వచ్చినాడు 3 దోశల బియ్యము, ఒక కొబ్బరి గిన్నె, ఒక కోడిపెట్ట. మేము భూత వైద్యులకు ఇచ్చేవాళ్ళము అంటే నేను చెప్పినాను, అయితే అమ్మా ఈ దినము రేపు ఉంటామని చెప్పేసి ఆ రీతిగా మా జీవితములు ఈ దినమని దాదాపు ఒక వారం 10 దినాలు అట్లా కొనసాగించింది. ఆ ఇంటికి వెళ్తున్నా, ఆ గుడిసెలు వెళ్తున్నా, అక్కడక్కడ వెళ్తున్నాను, పేపర్లు ఇచ్చి వచ్చాను, సాయంకాలం అక్కడనే పంచబడుకున్నాడు. ఒకరోజు నేను పోస్ట్ ఆఫీసులో ఒక ఉత్తరం రాసిన, అన్న నన్ను నాగార్జున సాగర్కి పంపి 10 రోజులు అయింది, దయచేసి మరి నా పరిస్థితి ఇట్లాగుంది అన్నగారు, మరి ఏం చేయాలని చెప్పేసి నేను భక్సింగ్ గారికి రాస్తే ఆ జాబు ఆ ఇంటి అడ్రస్ ఇచ్చి నన్ను ఈ దినం వచ్చది అని ఎదురు చూస్తే
ఒక 4-5 రోజులు పట్టింది ఆ జాబ్ వచ్చేలకు. ఆయన ఎక్కడో ఉన్నాడు, జవాబు ఇచ్చినాడు. ఏం రాసినాడు? సోదరుడు నువ్వు రాసిన ఉత్తరం ముట్టింది, ఆయన నీతి రాజ్యం ఎతుకు. నా దాంట్లో ఒకటి సత్యం పత్రిక పెట్టాడు. దాంట్లో ఏం రాసినాడు? నేను కరాచీలో సేవ చేసినప్పుడు పాకి వాళ్ళ మధ్య ఉన్నాను. ప్రతి దినమున వాళ్ళు ఒక జొన్న ముద్ద, ముగ్గిపోయిన పచ్చడి పెట్టేవాళ్ళు. అది ప్లేట్లో పెట్టే, ఇంటికి ఒక రోజు పెట్టేవాళ్ళు. అది ప్లేట్లో పెట్టిన తర్వాత నేను ప్రార్థన చేసుకునేవాని, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి దీంట్లో కలుపు ప్రభు అని. అది తిని నేను 30 మైళ్ళు నడిచినాను అన్నారు. అబ్బా, నాకు ఏడుపు వచ్చింది ఆ సత్యం పత్రిక చూసినప్పుడు. ఎప్పుడు సందేశం కాదు అది, సత్యం పత్రిక వచ్చేటప్పుడు. ప్రభువా, ఏమైనా సరే నా జీవితం అంకితం చేసుకుంటా. అంత దైవజనుడే ముగ్గిపోయిన పచ్చడి తిని విటమిన్ ఏ, విటమిన్ బి అన్నాడు కదా. నాకు ఏది పెడుతున్నా కానీ విటమిన్ ఏ, విటమిన్ బి దాంట్లో కలుపు అనేది మా వాళ్ళు చూస్తుంటే పచ్చడి లేకుండా ఏది ఈ మాటలు అంటారు. అదే పచ్చడి, విటమిన్ ఏ, విటమిన్ బి. నాకంటే రైట్ బ్యాంకి, లెఫ్ట్ బ్యాంకి, రైట్ బ్యాంకి జింకులు ఎచ్చండా. ఎంత ఆశ్చర్యమైన సంగతులు. ఒక 3-4 రోజులు 3 నెలలు అయిన తర్వాత దైవజనుడు భక్సింగ్ గారు నల్గొండకు వస్తున్నాడు. ఎబ్రోన్ నుంచి నాకు తెలిపారు. అయ్యా, ఎబ్రోన్లో గెరేజిం కొండ ప్రార్థన మందిరం చేసి పోయా సాగర్ మీదనే పోతాడు, ఆయన మీకు దొరకడు, సామాన్యమైన ప్రోగ్రాం కాదు. ఆయన చెప్పాడు. ఎబ్రో అక్కడ నల్లగొండ నుంచి మళ్ళీ పోయా సాగర్ మీద వచ్చేటప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? 8-10 మంది ఉన్నాం, కసుకుడుచుకునే వాళ్ళందరూ. అంటే అట్లయితే మీరు పొద్దున్నే 9 గంటలకు వచ్చాడరా, రోడ్డు మీద బుట్టలు చీపుర్లు అన్ని పెట్టి అడ్డం నిలబడి ఆగుతాడన్నారు. దేవునికి స్తోత్రములు. ఏమన్నా కానీ లేవని చెప్పేసి మేమందరం పోయి, అమ్మ డ్యూటీ మళ్ళీ 3 సార్లు పోవచ్చు, భక్సింగ్ గారు అంటే చాలా గొప్ప భక్తుడమ్మా, మళ్ళీ పోతుందండి. వీళ్ళందరూ బట్టలు చీపుర్లు అన్ని రోడ్డుకి అడ్డం పెడితే 9 గంటలకు వ్యాన్ వచ్చింది, ఓఎంటీ వ్యాన్. 30-40 మంది ఉన్నారు దాంట్లో. అక్కడ ఆగింది. ఆగుతానే కిందికి దిగినాడు ఆగస్టిన్ గారు, భక్సింగ్ గారు. అదే సమయంలో 9 గంటలకు ఆ హిల్ ఖాళీలో చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో టైపిస్టులు, యూడీసీలు, ఎల్డీసీలు వాళ్ళకు డ్యూటీకి వెళ్ళేట టైం. అక్కడ వ్యాన్ ఆగిందని చెప్పేసి 400-500 మంది ఉద్యోగస్తులు ఆగిపోయినారు. అప్పుడు భక్సింగ్ గారు చెప్పినారు, బ్రదర్ ఆగస్టిన్, వాట్ ఈస్ దిస్ అంటే, ఇక్కడ ఒక మన దయసేవకుని ఆనందరావు అని పంపినాం, 2-3 నెలలు అయింది. ఇది చీఫ్ ఇంజనీర్ ఆఫీస్కి వెళుతున్నారు బ్రదర్, ఆయన మన ఇక్కడ ఆగిన. అయితే భక్సింగ్ గారు ఒక కింద దిగి ఈ సాంగ్ 1 సాంగ్ స్టార్టింగ్ అన్నాడు. భక్సింగ్ గారు శిరోన్ గురించి పాట, ఆగస్టిన్ గారు పాట పాడినారు. అప్పుడు ఎంత అద్భుతంగా వాళ్ళు చుట్టుకున్నారంటే వచ్చి నిలబడినారు. సార్, భక్సింగ్ గారు అంటే గొప్ప ఆయనని మేము విన్నాము, మేము సాయంకాలం మళ్ళీ ఆఫీస్ నుంచి వస్తాము, మా బంధువులు హైదరాబాద్లో ఉన్నారు, కొత్తగూడెంలో ఉన్నారు, మీరు ఉంటారంటే అప్పుడు భక్సింగ్ గారు ఆయన ప్రోగ్రాంకి వేరే బదులను పంపించి మేము సాయంకాలం వరకు మధ్యాహ్నం వరకు ఉంటామన్నాడు. అప్పుడు భక్సింగ్ గారు, మేము మధ్యాహ్నం వరకు ఉంటేదానికి మీకు ఇష్టమేనంటే సరే బదర్ అన్నా. అప్పుడు ఏం చేశామంటే కనుక మాకు కుండలో భోజనము, ఒక ఆయన చేపలు బట్టి ఆయన ఇన్ని చేపలు తెచ్చింటే కుండ భోజనం, కుండలో చేపల కూర చేసినాం. భక్సింగ్ గారు ఒక రౌండ్ 30 మందిని తిరుక్కొని వచ్చి ఈ కుండలో చేసిన చేపలు భోజనం కూర పెడితే వండర్ఫుల్ టేస్ట్, ఎంత బాగుందని జీటీ బెంజమిన్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వండర్పోతున్నారు. అప్పుడు ఒక 5 నిమిషాలు భక్సింగ్ గారు ఏం చేసినారంటే రక్తవర్ణం సినీ గురించి 2 మాటలే మాట్లాడినాడు. ఆయన వండర్ఫుల్ గాడ్, పవర్ఫుల్ గాడ్, యువర్ టచ్ మీ, రక్తవర్ణం సినీ ముట్టినాడు, నిన్ను కూడా ముడతారంటే 8-10 మంది పల్ల చేతులు ఎత్తినారు. వాళ్ళందరూ చెప్పారు, బ్రదర్ మా బంధువులు కొత్తగూడెంలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, మేము ఎప్పుడు విన్నాం, మా ఇల్లు ఇక్కడే వచ్చి ప్రార్థన చేయి బ్రదర్ అన్నాడు. అప్పుడు భక్సింగ్ గారు హాస్టల్లో ఒక కుక్కిలి మంచం సాప ఉంటే వాళ్ళందరూ అక్కడ పండుకున్నారు. ఆ మధ్యాహ్నం చేపల కూర భోజనము పెట్టింది బాగుందని తిన్నారు. పోకముందు హౌస్ చూపించు, మన ఇద్దరం విజిటింగ్ చేస్తామన్నారు. ఇంకా తర్జమదారులు ఉన్నారు, వాళ్ళు పండుకొని నిద్రపోతున్నారు. ఆనందరావు నేను ఇద్దరమే సాలన్నాం. ఆ ఇంటికి పోయినాం, ఆయన నేను ఇద్దరం. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. శ్రీకృష్ణ భగవన్ దాస్. నువ్వు దేవుని దాసుని అయిపోతావంటే కొన్ని రోజులకు ఆయనకు ఏజీ కాలనీకి ఉద్యోగం రానే వచ్చేసి ఇంకొక ఇంటికి వెళ్ళినావు. వాట్ ఈస్ దిస్ వర్ నేమ్ అన్నాడు. తాత నువ్వు యంగ్ మెన్ అయిపోతావయ్యా అని చెప్పినాడు. ఏదో ఒక బిస్కెట్ పెడితే వండర్ఫుల్ టేస్ట్ అంటున్నాడు. నెక్స్ట్ హౌస్ అంటున్నాడు. టక 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 సింహం నడిచినట్టు చదువుతున్నాడు. దేవునికి స్తోత్రములు. 8-10 ఏళ్ళు నేను భక్సింగ్ గారు వ్యక్తిగతంగా దర్శించామండి. మా సేవలు అవన్నీ ఒక మెసేజ్గా టైప్ చేయమని ఆయనతో నడిచినాను. ఆనోకు దేవునితో నడిచినట్టు. ఆన భక్సింగ్ గారు అన్నాడు, మమ్మల్ని ఎవరు పిలిచలేదయ్యా, నిన్ను తీసుకున్నాడంటే నీ ఎంత గొప్ప ఇష్టం. భక్సింగ్ గారు కూర్చున్నాడు. నువ్వు దేవుని సేవ కొరకు వచ్చినావు, హెవెన్లీ కాల్, యువర్ డిసైడ్. దేవుడు నిన్ను ఆయన సేవ కొరకు నిన్ను పిలుస్తున్నాడు అని నాతో కూర్చొని ఒక 8 నిమిషాలంటే ఒక తండ్రి కుమారుడు కదా మాట్లాడినట్టు ఇద్దరం కూర్చున్నాము. అన్ని విషయాలు చెప్పాడు. నీ భవిష్యత్తులో మంచి హెవెన్లీ ప్లాన్ ఉంది, నువ్వు డిస్కరేజ్ కావద్దు, నీ భవిష్యత్తు కొరకు అనేక ఉద్దేశాలు ఉంటున్నాయి. అబ్బాబ్బా ఎంత చక్కగా మాట్లాడినారంటే ఆయన చేతితో
నాకు దైవజనుడు భక్సింగ్ గారు ఆ దినంలో 1971 సంవత్సరంలో ఆయన చేతితోనే బ్రదర్ ఆనందరావు ఏషియా 41:10 నువ్వు నా దాసుడవు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. మా అబ్బాయిలు ఎన్ని ప్రవేశపెట్టారు, శాస్త్రాలు చాలా ఉన్నాయి, ఉత్తరాలన్నీ. కాబట్టి ఏం చేశారంటే ఆ రీతిగా దైవదాసుడు నన్ను అడిగాడు. ఆ విషయాలన్నీ ముందు రాబోయే ప్రణాళిక అంతా నాకు వ్యక్తిగతంగా తండ్రి కొడుకు చెప్పినట్టు చాలాసేపు మాట్లాడినాడు. ప్రభువా, నాకు విశాలమైన దర్శనం, ఆ ప్రత్యక్షత, ఆయన చెప్పిన తలంపులు ఆయన దాంట్లో రాశాడు. బ్రదర్ ఆనందరావు, యువర్ హెవెన్లీ ప్లాన్ పర్ఫెక్ట్, సంపూర్ణమైన ఉద్దేశాలు నీ ద్వారా నెరవేర్చబడాలని నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం చేయకుండా కాదు. అప్పుడే నా మీదకి దేవుని ఆత్మ దిగింది, నేను సమర్పించుకున్నా. మళ్ళా నేను నెక్స్ట్ టైంలో అప్పుడు ఆ సమయంలో భక్ష్యంగా నాతో చెప్పినాడు, నువ్వు ఎక్కడున్నావు అంటే పాకి వాళ్ళ మధ్య, నువ్వు వెంటనే రేపు ఇబ్బందులకు రమ్మన్నాడు. ఆయన దొరరాజు గారి రూములకి తీసుకుని పోయి దాదాపు కొన్ని కొత్త కాగితాలు నా చేతిలో పెట్టి ఇట్లా ప్రార్థన చేసుకుంటుంటే భక్ష్యం గారు చెప్పినాడు, కేర్ఫుల్, మా తండ్రి ఇట్లా పెట్టుకోడు, నువ్వు పంచె కట్టుకున్నావు, ఇట్లా జాలీలో పెట్టుకోమని చెప్పేసి ఆ దినముల్లో దాదాపు 5-10 వేల రూపాయలు నా చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రములు. అది తీసుకొని వచ్చి ఆ పాకి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దర్శిస్తూ 18 సంవత్సరాలు నేను ప్రభు సేవ చేసిన. అక్కడ 18 సంవత్సరాలు నేను సేవ చేసినప్పుడు నా సేవలో అనేకమైన టెంప్టేషన్లు, ఉద్యోగస్తులు, అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాను. కానీ అయితే ఇంకా నేను సమస్య ఏమనుకున్నానంటే దాదాపు 40 ఏళ్ళ వయసులో చాలా రాత్రి మగలు నిద్ర లేదు, నడసాలే, కొండలు దిగాలే, పాములు మధ్యలో చుట్టూ ఉంటున్నాను. అప్పుడు బ్రదర్ భక్ష్యం గారికి మళ్ళీ నేను రెండోసారి ఒక ఉత్తరం రాసిన. ఏం రాశానంటే, బ్రదర్ నాకు 40 సంవత్సరాల వయసు వచ్చింది, ఇలాగున్నానంటే యువర్ 40 years ప్రభు నీకు హెల్ప్ చేసినాడు, యువర్ ఎక్స్టెన్షన్ లైఫ్, నీ లైఫ్ని ఇంకా అది అధికంగా చేయనట్టు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రము. నా యావసి 40, 43, 50, 55 అట్లా పెంచుతూ 18 సంవత్సరాలు నేను అక్కడ వాడబడిన తర్వాత ఆ ఉత్తరాలన్నీ 43, 44 అన్నీ రాసినట్టు ఈ ప్రణాళిక ఏం చేయాలనో, మందిరం ఎట్టగట్టాలో, నేను వెళ్ళిన తర్వాత సంవత్సరం వరకు ప్రభు బల పెట్టలేదు. స్వార్థ క్యాంప్ ఎట్ట చేయాలి, విజిటింగ్ ఎట్ట చేయాలి, ఆఫరింగ్ ఎట్ట పడాలి, మందిరం అనేటువంటిది అంత ప్రాముఖ్యమైనది కాదు. ఎప్పుడు ఎన్ని మాటలు రాసినా కానీ యువర్ పెండాల్, ఆ పెండాల్ విషయం చెప్పేవాడు కాదు. నువ్వు అద్దీంట్లో నుండి ప్రార్థన చేస్తూ బ్రదర్ స్థలం ఇచ్చినాడు అన్నప్పుడు అక్కడ ఒక పాకేసుకోండి అని ఆయన గిఫ్ట్ పంపించినాడు. మందిరం ఎప్పుడు కట్టాలి, మందిరం ప్రాముఖ్యమైనది కాదు, ఆత్మలు, సేవ, ప్రభు బల్ల, ఆ రీతిగా సంఘ శిరస్వతం కింద ఉండడము, ఆయన సంకల్పములు తెలియపరచడం, ఇదంతా ఈ ప్రణాళిక అంతా ప్రభు నాకు బయలుపరుస్తూ వచ్చేసినాడు. 71 అక్కడ నేను 18 ఏళ్ళు చేసేసిన తర్వాత మళ్ళా నన్ను ఏం చేశారంటే, నువ్వు వెంటనే యువర్ సూటబుల్ ప్లేస్ గో టు కావాలన్నాడు. నేనేం చేశానంటే ఆ యొక్క 18 సంవత్సరాల నుండి కావలిపోయిన తర్వాత ప్రేమ ఎందుకు పెడతామంటే వద్దు, నేను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసి పోయి నేను మళ్ళీ ఉత్తరం రాసిన. కావల్లో భక్ష్యం గారు రాసినప్పుడు మళ్ళీ ఉత్తరం ఏం రాసినాడు, ప్రభునందు ప్రియ సహోదరుడా, ఆయన కనికరులు నీ పైన కుమ్మరించబడును గాక. నువ్వు 19వ తారీఖున రాసిన ఉత్తరం అందింది. నీ సాక్ష్యమునకై దేవునికి స్తోత్రములు. నీ సాక్ష్యం 18 సంవత్సరాలు నేను గమనించిన, నీ సాక్ష్యమును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. రాబో దినములలో ఆయన సాక్షిగాను, ఆయన జతపని వారిగాను, ఆయన మహిమ నీ ద్వారా బయలుపరచబడినట్టు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఆయన సాక్షిగా, ఆయన జతపని వారిగా, ఆయనతో కూడా నేను ప్రభు సేవ, ఆయన ఆ ఆర్డర్ ఏందో ఆయనతో జతపని వారు చేసేటువంటిది ఆర్డర్ ఎప్పుడో దేవుడు నాకు పంపించేసినాడు. నాకేమి పెద్ద స్థానాలు వదలనేది కాదు. కాబట్టి ఆ రీతిగా దేవుడు నా జీవితంలో నా బిడ్డలు కాన్పోయినప్పుడు, గర్భవతులుగా ఉన్నప్పుడు, నువ్వు వెళ్ళొద్దు, ఎప్పుడూ పంపిస్తాను, కాన్పు చేపిస్తాం, పిల్లలు కుటుంబం కొరకు, సంఘం కొరకు అనేక విషయాల్లో. ఒకసారి నాకు పెద్ద కుమారుడు కాన్పోయినప్పుడు 10 రూపాయలే నేను పంపించిన మర్యాద చేసే, నీ విలువైన గిఫ్ట్ కొరకై వందనాలని చెప్పి మా పిల్లల కొరకు ప్రార్థన చేసినాడు. ఆయనే పేర్లు పెట్టాడు. ప్రభు నన్ను అద్భుతంగా ఆ రీతిగా ఆయన జత పని వారిగా, ఆయన మహిమ కొరకు, ఆయన ప్రణాళిక ప్రకారంగా నేను వాడబడుతూ నేను వచ్చేసినాను అన్నమాట.